చిత్తూరు జిల్లా పూతలపట్టు బంగారుపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో పెండౌన్ ఆందోళన చేపట్టారు. జీవో 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ జీవో వల్ల దస్తావేజు లేఖర్ల జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ప్రైవేటీకరణను కూడా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్ నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల వేలాది కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. దస్తావేజు లేఖర్లకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా యొక్క ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మునుపు బ్రిటిష్ కాలం నుండి కూడా దస్తావేజు లేఖలు అనేది ఒక గౌరవమైన ఉద్యోగం. దీంట్లో ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వ జీతాలు కానీ మాకు ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి ఉపాధి కూడా కానీ వేతనాలు కానీ కల్పించలేదు. మేము స్వతంత్ర జీవనం చేస్తూ ప్రభుత్వం యొక్క ఆస్తులను పెంపొందించేదానికి రీసెర్చ్ కార్యాలయాలు పనిచేస్తూ మేము ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతున్నాం. మాకు ప్రభుత్వం ఎలాంటి భరణము కానీ తర్వాత ఉపాధి కానీ కల్పించడం లేదు. చాలామంది రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులు ఈ దస్తావేజుల లేఖల యొక్క వృత్తిని నేర్చుకుని వారు యొక్క కుటుంబాలను జీవనం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వము ఇప్పుడు ఇదివరకే గత ప్రభుత్వం కాదు అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2016లో ఈ ప్రైవేటీకరణకు ఆనాటి ప్రభుత్వం జీవో తెచ్చింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల లేఖలందరూ ఉద్యమాలు చేపట్టడంతో ఆ యొక్క విషయాన్ని కూడా విరమించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు తెరపైకి ఈ యొక్క జీవో నెంబర్ 396ని తెరపైకి తెస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ప్రైవేటు వారికి అప్పగించి వారి ద్వారా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు చేయడానికి కూడుకున్నది. కాబట్టి వేలాది మంది దస్తావేజుల లేఖల్లో యొక్క జీవనము దీనివలన ఆగిపోతుంది. వారి యొక్క కుటుంబాలు రోడ్డు పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క జీవోను రద్దు చేసి యథావిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో దస్తావేజుల లేఖల్లో ఎటువంటి రెన్యూమరేషన్ లేకుండా ఎటువంటి ప్రభుత్వ జీతం లేకుండా పనిచేస్తున్నారు. వారి యొక్క జీవన విధానాన్ని అలాగనే కొనసాగించి ప్రభుత్వం వెంటనే ఈ జీవోను రద్దు చేసి అందరూ కూడా దస్తావేజుల లేఖలకు ఉపాధి కల్పించవలసిందిగా మేము మరి కోరుతున్నాం. ఆ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల లేఖలందరూ కూడా ఉద్యమిస్తామని కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మా యొక్క గోడును ప్రభుత్వం ఆలకించి మా యొక్క విన్నపాలను కూడా ప్రభుత్వం ఆలకించి మా యొక్క జీవనోపాధికి ప్రభుత్వం చేయూతనివ్వాల్సిందిగా మేము మరీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.